హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్. ఈరోజు మనం కొబ్బరి పచ్చిమిర్చితో టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు జీడిపప్పు చేంజ్ అయ్యి మంచిగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేగనివ్వాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా బారుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయ ముక్కల్ని మంచిగా మిక్స్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు ఆనియన్స్ 50% వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మనం కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి, ఈ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 5-6 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కారం వేయాల్సిన అవసరం లేదు, ఆ పచ్చిమిర్చి ఘాటుకే కారం సరిపోతుంది. దొండకాయలు మంచిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి తురుము, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పచ్చిమిర్చితో దొండకాయ ఫ్రై ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.